నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలి. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ పిలుపు. పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. విశాఖను ఐటీ హబ్ గా మార్చాలనే విజన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తుంటే వైసీపీ అడ్డుకుంటుంది. ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ ధ్వజం. తెలంగాణలో మత విద్వేషాలకు తావులేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని వ్యాఖ్య. భారతదేశాన్ని శాశ్వతంగా పోలియో రహిత దేశంగా కొనసాగించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం 3 రోజుల పాటు 15 రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నరసయ్య అగ్రహంలోని బోండా వీర్రాజు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదివారం నుండి సెప్టెంబర్ 23 వరకు 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం గత 14 ఏళ్లుగా పోలియో రహితంగా ఉందని, మార్చి 27, 2014న అధికారికంగా పోలియో రహిత దేశంగా ధృవీకరించబడ్డామని అన్నారు. అయితే మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో వైల్డ్ పోలియో వైరస్ వ్యాప్తి చెందడంతో ముందస్తు జాగ్రత్తగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సమయంలో ప్రతి బిడ్డకు పోలియో టీకా వేయడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం&హెచ్ఓ డాక్టర్ గీతాబాయి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్వీఎల్ఎన్ ప్రసాద్, ఏఎన్ఎం జ్యోతి, సీనియర్ సూపర్వైజర్ వరప్రసాద్, ఆశా వర్కర్ జ్యోతిమణి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశంలో 21వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు దాదాపు 15 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పోలియో వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 2,25,00,000 మంది ఉన్నటువంటి చిన్నారుల్ని కాపాడడమే లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భారతదేశం దాదాపుగా 2011 నుండి కూడా పోలియో రహిత దేశంగా గుర్తించబడింది. 2014లో అధికారికంగా కూడా భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది. అయితే ఇటీవల కాలంలో మన పొరుగున్నటువంటి పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ పోలియో వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నందున భవిష్యత్తులో భారతదేశంలో జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 1315 చోట్ల ఈ విధమైనటువంటి పోలియో వ్యాక్సిన్ ఇచ్చేటువంటి సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలల్లో, బస్టాండ్లలో, ప్రభుత్వ హాస్పిటల్లో అనేక రకాలుగా వ్యాక్సిన్ అందరికీ అందజేయాలి, మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈరోజు కేంద్రాలని నిర్వహించడం జరిగింది. మరి దీని అందరికీ కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తల్లిదండ్రులంతా కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది. మన పిల్లల భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 3 రోజుల కార్యక్రమంలో మీరంతా మీ పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇందులో మరి ఈ వ్యాక్సిన్ ఇచ్చేటువంటి విషయంలో పెద్ద ఎత్తున ఏదైతే ఆరోగ్య వైద్య శాఖ పెద్ద ఎత్తున ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మా మిత్రులు రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా పెద్ద ఎత్తున దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టున్నారు. ఆశా వర్కర్లు కానీ, ఐసిడిఎస్ నుంచి వచ్చినటువంటి సిబ్బంది కానీ వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నారు. పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. పెదమేరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరంలో కలెక్టర్ నాగరాణి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు జిల్లా వ్యాప్తంగా 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు అందించే కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైందని అన్నారు. నేడు ఏ కారణం చేతనైనా పిల్లలకు పోలియో చుక్కలు వేయించకపోతే 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వస్తారని, ఆ రోజు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం&హెచ్ఓ డాక్టర్ జి గీతాబాయి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దేవసుధాలక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ విజయవాడ డాక్టర్ ఎన్ మల్లేశ్వరి, గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, పిహెచ్సి డాక్టర్లు సునీల్, సిహెచ్ రంగనాయుడు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లాలో 187,000 మంది పిల్లల కోసమని 1315 బూత్స్ ఏర్పాటు చేయడం అయింది. అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి 5 సంవత్సరాల వయసు వరకు కూడా ఏ ఒక్క పాప బాబు కూడా మిస్ అవ్వకుండా అందరికీ కూడా పల్స్ పోలియో వేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ కేవలం ఈ స్టాటిక్ బూత్స్ మాత్రమే కాకుండా మొబైల్ బూత్స్, ట్రాన్సిట్ పాయింట్స్లో కూడా ఈ పల్స్ పోలియో బూత్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరిలో 5,500 మంది మెడికల్ అండ్ హెల్త్, ICDS, ఆశా వర్కర్స్, ANMs, మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. తర్వాత మనకి 2011 నుంచి కూడా మన భారతదేశంలో ఒక కేసు కూడా ఐడెంటిఫై అవ్వలేదు. పల్స్ పోలియో ఫ్రీ నేషన్గా మనం డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ కొన్ని కేసెస్ ఆఫ్ఘనిస్తాన్ ఈ కంట్రీస్లో రావడం వల్ల ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ డే అనేది మనం పాటిస్తూ ఉండడం జరుగుతూ ఉంది. పిల్లల పేరెంట్స్ని, తల్లిదండ్రులని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరు మిస్ కాకుండా ఈరోజు అందరూ కూడా పిల్లలకి 0 to 5 years అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో డ్రాప్స్ వేయించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఎవరైనా ఏ కారణం వల్ల మిస్ అయితే రేపు కూడా ఇంటింటికి వచ్చి సర్వే చేయడం జరుగుతుంది. ANMs, ఆశా వర్కర్స్ ఆ రోజు కానీ కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. విశాఖను, ఉత్తరాంధ్రను రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా మార్చాలనే విజన్తో 2014-19 మధ్య చంద్రబాబు ఎన్నో ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలియజేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దురదృష్టవశాత్తు 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఉన్న కంపెనీలను తరిమికొట్టి ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తును అంధకారం చేసిందని అన్నారు. అందుకే 2024 ఎన్నికల్లో ఆ ప్రాంత ప్రజలు వైసీపీని చిత్తుగా ఓడించి ఒక్క సీటు కూడా రాకుండా బుద్ది చెప్పారని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఐటీ ఉద్యోగాలకు బదులు యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడేలా చేశారని ధ్వజమెత్తారు. అభివృద్ధిని వదిలేసి భూ కబ్జాలు, అరాచకాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. నమస్కారం అండి. 2014-2019 మధ్య ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ని, ముఖ్యంగా ఉత్తరాంధ్రాని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతానని చెప్పి ఆ రోజు బాటలు వేయడం జరిగింది. ఎన్నో పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. కానీ 2019లో వైసీపీ గెలిచిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న పరిశ్రమలన్నీ, ఐటీ ఇండస్ట్రీలందరినీ కూడా వెళ్ళగొట్టడం ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే ఉత్తరాంధ్రలో ఒక్క సీటు కూడా రాకుండా వైసీపీని చిత్తుగా 2024 ఎలక్షన్స్లో ఓడించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు గెలిచిన తర్వాత ఐటీ శాఖ మంత్రులుగా నారా లోకేష్ గారు వైజాగ్ని, ముఖ్యంగా ఉత్తరాంధ్రాని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడం కోసం 5 లక్షల ఉద్యోగాలే కల్పనగా ఒక సంకల్పం చేసుకొని ఈరోజు పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీలు, లోకల్ కంపెనీలు, ఇలాగ అనేక రకాలుగా మరి కంపెనీలు తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు కల్పన చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ఉంటే వైసీపీ విషం కక్కుతా ఉంది. ఆ కంపెనీల్ని రాకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంది. కోర్టుకు వెళ్తూ ఉంది. TCS విషయంలో కోర్టుకు వెళ్తే కోర్టు అక్షంతలు కూడా వేయటం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఈరోజు వైసీపీ మళ్ళీ విష ప్రచారం తన సోషల్ మీడియా ద్వారా, సాక్షి పేపర్ ద్వారా రాయటం పెడతా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి వైసీపీకి ఎంతసేపు యువత గంజాయి బారిన, డ్రగ్స్ బారిన పడి తూగుతూ చచ్చిపోవాలని అనుకుంటున్నారా ఏంటి? యువత నాశనం అయిపోవాలని చెప్పి అనుకుంటున్నారా ఏంటి? కబ్జాల గురించి, భూ కబ్జాల గురించి పేటెంట్ రైట్ ఉన్న మీరు, ఈరోజు పేటెంట్ రైట్గా ఎదిగిన మీరు ఈరోజు భూ కబ్జాలు ఏయో జరుగుతున్నాయని విష ప్రచారం చేస్తారేంటి? ఆనాడు విజయసాయి రెడ్డి గారు, YV సుబ్బారెడ్డి గారు వైజాగ్ని జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చిన విషయం అందరికీ తెలీదా? ఆనాడు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయనో ఏమో, మొత్తం మీద కామ్గా ఉన్నాడు ఆయన. బట్ అన్నీ కూడా బయటకు వస్తాయి. అతను ఎక్కడున్నా కూడా బయటకు వస్తాయి. ఏ పార్టీలో ఉన్నా కూడా బయటకు వస్తాయి. కొండల్ని ఆ రోజు కూతురికి దారాదత్తం చేసిన విషయం అందరికీ తెలీదా? ఋషికొండ చుట్టూ ఉన్న భూములన్నీ 1000 ఎకరాలు అల్లుడి పేరు మీద రాసేయటం, వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి ఆనాడు చేసిన భూ కబ్జాలు ఎవరికి తెలియవా?
బే పార్క్ని ఎలా కొట్టేశారో వైజాగ్ ప్రజలకి తెలీదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలీదా? దస్పదుల భూముల మీద ఎంత రాజకీయం చేశారో రాష్ట్రం మొత్తం తెలుసు కదా. ఋషికొండల ఎందుకు పనికిరాని ప్యాలెస్ ఈరోజు ప్యాలెస్ లాంటి ఇల్లుని కట్టించుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 500 కోట్లు దారాదత్తం చేశారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి మధురవాడలో మరి 1500 కోట్ల పైన విలువ చేసే భూమిని మీరు ఎంత కప్పు చెప్పారండి? 100 కోట్లు కూడా చేయదు. ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలి వరకు మరి అప్పుడు మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు భీమిలిలో ఎన్ని భూములు కొట్టేశాడండి? ఎన్సీసీ విషయంలో మరి మంత్రి కొట్టు సత్యనారాయణ వాటాలు ఎంతండి? ఈరోజు వాళ్ళందరికీ కూడా పెట్టుబడిదారులందరికీ కూడా వాళ్ళని మరి వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకొని ముందుకొచ్చి ఈరోజు పెట్టుబడిదారులను తీసుకొచ్చి అక్కడ ఐటీ కంపెనీలు పెట్టడమే కాకుండా 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటే ఈరోజు ఇలా విష ప్రచారం చేయటం అనేది కరెక్ట్ కాదు. ముందు మీ సంగతి చూసుకోండి. అంతర్జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని చింతలపాటి బాపిరాజు హైస్కూల్లో టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. నేటికి పోలియో రహిత దేశంగా మన దేశానికి గుర్తింపు ఉందని ప్రతి ఒక్కరూ పోలియోపై అవగాహన పెంపొందించుకోవాలని ఈ 5 సంవత్సరాలలోపు చిన్నారులకు ఉపయోగపడే ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రోజు అందుబాటులో లేని వారికి సోమవారం, మంగళవారం 2 రోజులు వైద్య సిబ్బంది చిన్నారుల ఇంటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు బొక్క శ్రీను, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజున మన 31వ వార్డు బల్సుమూడి చింతలపాటి బాపిరాజు గారి హై స్కూల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పోలియో డ్రాప్స్ వేయాలని పిల్లలకి దాదాపుగా చిన్నప్పటి నుంచి 5వ నెల కానించి 5 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఈ పోలియో డ్రాప్స్ వేయాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. దీనికి ఒక కారణం కూడా ఉంది. దాదాపుగా మనం 10-15 సంవత్సరాల క్రితం చాలా మరి ప్రతి 3 నెలలకి కూడా పోలియో డ్రాప్స్ వేయటం జరిగేది. కానీ ఈ మధ్యకాలంలో మనకి భారతదేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా పోలియో అనేది ఎక్కడా లేదు. పోలియో పూర్తిగా నిర్మూలించడం జరిగింది. పోలియో రహిత భారతదేశంగా మనం ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ దాదాపుగా ఒక సంవత్సర కాలం 6 నెలల నుంచి పొరుగు రాష్ట్రాల్లో పొరుగు దేశాల్లో కొంచెం ఉందని ఆఫ్ఘనిస్తాన్ కానీ అలాగే పొరుగు పాకిస్తాన్ కానీ కొన్ని దేశాల్లో అక్కడ ఉంది. కాబట్టి మళ్ళీ మన భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రతి పిల్లవాడికి కూడా పిల్లలకి కూడా ఈ పోలియో చుక్కలు వేయాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఈ రోజున మరి మన ఈ హై స్కూల్లో చాలా చక్కగా ఈ పక్కనున్న 31వ వార్డుకు సంబంధించి పిల్లలందరూ రావటం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ అది పిహెచ్ బల్సుమూడి పిహెచ్ఈడి మళ్ళీ ఇక్కడ ఉన్న హై స్కూల్లో ఉన్న ఇన్ఛార్జ్ గారు కానీ ఇక్కడున్న సిబ్బంది కానీ వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ పిల్లలకి చుక్కలేయటం జరిగింది. ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ ఒక్క రోజే కాదు 3 రోజులు జరుగుతుంది. గతంలో కూడా మనం అందరం చేస్తున్నాం. ఇది ఇక ఈ పోలియో చుక్కలది ప్రతి చోట ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరు వేయించుకోకపోయినా వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఎక్కడ బస్ స్టాండ్లో కానీ ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లలకి పోలియో చుక్కలు ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేయటం జరుగుతుంది. ప్రతి తల్లి తండ్రి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. పిల్లలకి ఈ పోలియో బారిని పడకుండా ఎందుకంటే గతంలో మనం చూసాం చాలా పోలియో కేసులు. కానీ ఈ మధ్యకాలంలో మనకు అవి లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం చేపట్టి గతంలో కూడా చేయటం జరిగింది.
ఇప్పుడు కూడా ప్రతి తల్లి తండ్రి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్